అస్మద్గురుభ్యో నమ. శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్యే నమ. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. ధనుర్మాసంలో మార్గళి మాసంలో మనం 13వ రోజులో ఉన్నాం. ఈ రోజున 13వ పాశురాన్ని అనుసంధానం చేసుకుందాం. ఈ పాశురంలో కూడా అమ్మవారు తన పరివారంతో మరొక గోపికా స్త్రీని నిద్రలేపుతుంది. ఏ విధంగానో చూద్దాం. ముందుగా తనే విన్నపం. నీలాతుంగస్తనగిరి తటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం సంసృతి శతశిరసిద్ధమధ్యాపయంతి సోచ్చిష్టాయాం స్వజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదాతస్యై నమ ఇదమిదం భూయయే వాస్తు భూయః. అన్నవయల్ పుదువై ఆండాళ్ அரங்கருக்கு பன்னுத்திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடிக் கொடுத்தால் நற்பாமாலை பூமாலை சூடி கொடுத்தாளை சொல்லு சூடி கொடுத்த சுரற்கொடியே தொல்பாவை பாடி அருளவல்ல பல்வளையாய் நாடினி வேங்கடவர்க்கென்னை விதியென்ற விம்மாத்தம் நாங்கடவா வண்ணமே నల్గు. 13వ పాశురంలో అమ్మవారు ఏ విధంగా మరొక గోపికా స్త్రీని శ్రీవ్రతం కోసం నిద్రలేపుతుందో చూద్దాం. నిన్నటి పాశురంలో సీతారామచంద్ర స్వామి వారిని కీర్తించారు. అయితే దీంట్లో కొంతమంది గోపికా స్త్రీలు కొంత ఆక్షేపణ చేశారు. అదేమిటమ్మా, మన కులదైవమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మను వదిలేసి శ్రీరామచంద్రుణ్ణి మనం గానం చేస్తున్నాము, ఇది తగదు మనకి. ఎందుకంటే గోకులంలో కులదైవము శ్రీకృష్ణ పరమాత్మ. అట్టి పరమాత్మను, కులదైవాన్ని, ఇష్టదైవాన్ని, మూలదైవాన్ని కూడా వదిలేసి మనం శ్రీకృష్ణుని ధ్యానం చేయటం, గానం చేయటం అంత సమంజసము కాదు అని కొంతమంది గోపికా స్త్రీలు ఆక్షేపణ చేశారు. కొంతమంది ఏమన్నారంటే, శ్రీరాముడు శ్రీకృష్ణుడు వేరు కాదమ్మా, సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే అనేక అవతారాల్లో భాగంగా శ్రీరాముడిగాను తదుపరి శ్రీకృష్ణుడుగాను అవతరించారమ్మ. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువమ్మ ఆయన. ఎవరిని కీర్తించినా ఇద్దరూ కూడా సమానమే అని కొంతమంది చెప్పారు. ఇంకా కొంతమంది గోపికలు ఏమన్నారంటే, ఇద్దరినీ సమానమే కాబట్టి ఇద్దరినీ గానం చేద్దాం అని ఈ రోజున శ్రీరాముల వారికి సంబంధించిన, శ్రీకృష్ణుడికి సంబంధించినటువంటి ఒకానొక లీలా విశేషాన్ని వాళ్ళు కీర్తిస్తున్నారు ఈ పాశురంలో. புள்ளின் வாய் கிண்டானை பொல்லாரவர்க்கன்னை கிள்ளிக் கலந்தானை கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகள் எல்லாரும் பாவை களம்புக்கார் வெள்ளி எழுந்து வியாஜ முறங்கித்து புள்ளும் சிலம்பினகால் போதலிக் கண்டினாய் குள்ள குளிர குடைந்து நீராடாதே பள்ளி கிடைத்தியோ பாவாய் நீ நன்னாளால் கள்ளந்தவிருந்து கலந்தேலோரெம்பாவாய். పుల్లిన్ వాయ్. పుల్లిన్ భకం, కొంగ. బకాసురుణ్ణి శ్రీకృష్ణ పరమాత్మ అంతమొందించాడు.
కుళ్ళిన్వాయ్ వాయ్ అంటే నోరు, నోరు చీల్చి బకాసురుణ్ణి సంహరించాడు. అంటే ఒక నది ఒడ్డున కొంగ రూపంలో ఉన్నాడు, కొంగలో ఆవహించి ఉన్నాడు భకుడు అనే ఒక అసురుడు, బకాసురుడు. శ్రీకృష్ణ పరమాత్మ అక్కడికి వచ్చినట్టయితే చంపేద్దాం. ఇది గమనించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ వాడి నోరు చీల్చేసి పుల్లిన్వాయ్ కిండానై చీల్చి, కిండానై అంటే నోరు చీల్చేసి వాడిని సంహరించాడు. అదేవిధంగా పొల్లావరక్కనై దుష్టుడైనటువంటి ఒక రాక్షసుడున్నాడు రామాయణ కాలంలో. ఎవరయ్యా దుష్ట రాక్షసుడు అంటే రావణాసురుడు. పరమదుష్టుడు, దుష్టుడు అని పేర్కొన్న రాక్షసులు దుష్టుడేమి మంచివారేమి అనవచ్చు. కానీ దుష్ట రాక్షసుడు అనటంలో సీతమ్మ వారి నుంచి వేరు చేసినటువంటి వాడు కాబట్టి దుష్టుడు. అంటే భార్యాభర్తలను వేరు చేసినటువంటి పాపము, అమ్మవారిని అపహరించినటువంటి పాపము, పైగా నిత్యము ధ్యానము చేస్తూ ఉన్నటువంటి పతివ్రత అయినటువంటి సీతమ్మవారి యొక్క దైవము శ్రీరామచంద్రుడు, దైవము నుంచి వేరు చేసినటువంటి భక్తులు కాబట్టి దుష్టుడు అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. రామాయణంలో దుష్టుడైనటువంటి రావణాసురుణ్ణి ఏం చేశాడు? కిళ్ళి రావణాసురుని యొక్క 10 తలను కిళ్ళి తుంచివేశాడు మొగ్గల్లాగా. ఏదో చెట్టు చిగుర్లు ఉంటాయి కదా, చిగుర్లు మొగ్గలు తుంపినట్టుగా ఇట్లా 10 తలల్ని అనాయాసముగా తుంచివేశాడు శ్రీరామచంద్రుడు. కళయిందానై కీర్తిమై పాడిపోయి, కళందానై అంటే తుంచివేసినటువంటి వాడు, మొగ్గల్లాగా చిగుర్లలాగా తుంచివేశాడు అనాయాసంగా. అటువంటి శ్రీరామచంద్రుణ్ణి బకాసురుణ్ణి సంహరించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మని ఇద్దరినీ కూడా గానము చేస్తూ వారి యొక్క లీలా విశేషాలను పాడుకుంటూ பாடிப்போய் పిల్లైకలెల్లారం ఎల్లారం అందరూ కూడా, పిల్లలందరూ కూడా, గోప బాలికలందరూ కూడా, అంటే ఇక్కడ గోదా అమ్మవారితో ఉన్నటువంటి సమూహమే కాకుండా ఇంకా కొంతమంది గోపికాశ్రీలందరూ కూడా వెళ్ళిపోయారు. ఎక్కడికి? వ్రతస్థలానికి వెళ్ళిపోయారమ్మ. వ్రతము చేసేటటువంటి స్థలం ఏదైతే ఉందో అది శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నటువంటి చోటు. అక్కడికి వెళ్ళిపోయారు. నీవేమో పడుకున్నావు. పరమాత్మ యొక్క లీలా విశేషాలని గానం చేస్తూ కొంతమంది పిల్లైకలెల్లారం, చాలామంది గోపస్త్రీలు పిల్లలు పావైక్కళం పుక్కార్ వ్రతస్థలానికి ప్రవేశించినారు, పుక్కార్ వెళ్ళిపోయారు. మేము మాత్రము మిమ్మల్ని పిలుచుకొని పోవడానికి వచ్చేసాము. చాలామంది వ్రతస్థలానికి చేరుకున్నారమ్మా. వెళ్ళి యజుందు వియాజమురంగిత్తు, వెళ్ళి యజుందు ఒకవైపు సూర్యోదయం అవుతుంది. వెళ్ళిన్ అంటే శుక్రుడు, వియాజ బృహస్పతి అంటే శుక్రాచార్యుడు, శుక్రుడు ఉదయిస్తున్నాడు, బృహస్పతి గురుడు అస్తమిస్తున్నాడమ్మ. అంటే శుక్రుడు జ్ఞానకారకుడు అంటారు. అంటే పూర్వం ఏమిటంటే నక్షత్రాలను చూసి, ఆకాశానికై చూసి కాలాన్ని గణన చేసేవారు. ఒక 3 అయింది 4 అయింది అని తెలియదు. నక్షత్రాల యొక్క గమనాన్ని అనుసరించి కాలాన్ని గణన చేసి బ్రహ్మకాలం ఎప్పుడు, తెల్లవారుజాము ఎప్పుడు, సూర్యోదయం ఎప్పుడు, సూర్యాస్తమయం ఎప్పుడు, ఇవన్నీ కూడా కాలాన్ని గణన చేసేవారు.
అందువల్ల ఇక్కడ అమ్మవారు ఏమంటుంది అంటే, శుక్రాచార్యుడు ఉదయిస్తున్నాడు, బృహస్పతి అస్తమిస్తున్నాడమ్మ. ఇది ఒక లోతైనటువంటి ప్రయోగం. లోతైన ప్రయోగం. అంటే శుక్రుడు జ్ఞానకారకుడు అంటారు. ఎందుకంటే ఆయనకి రాక్షసుల గురువు అయినప్పటికీ కూడా మృత సంజీవని విద్య తెలుసు ఆయనకి. మృత సంజీవని. ఇక్కడ అమృతం ఏమిటి అంటే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క స్తోత్రము, ఆయన జపము, ఆయన నామస్మరణే అమృతం. మరి తెల్లవారింది అంటే శుక్రాచార్యుడు వెళ్ళిపోతాడు. ఈ సమయంలోనే మనము జ్ఞాన సమయంలోనే బ్రహ్మకాలము, బ్రహ్మ అంటే జ్ఞానము, బ్రహ్మకాలంలోనే మనం ఈ వ్రతం ప్రారంభం చేయాలమ్మా. శుక్రాచార్యుడు అస్తమించడం అంటే వెళ్ళిపోవడం. మరి వెళ్ళిపోయిన తర్వాత మనకు లాభం ఏమీ ఉండదు. సూర్యోదయం తర్వాత మళ్ళీ మనం ఈ వ్రతాన్ని ఆచరిస్తే మనకు దానికి సరి అయినటువంటి ఫలితము రాదేమో. కాబట్టి శుక్రుడు ఉదయిస్తున్నాడు, తర్వాత బృహస్పతి అస్తమిస్తున్నాడమ్మా. అంటే బృహస్పతి అజ్ఞానానికి కారణంగా చెప్పారు దీంట్లో. దానికి అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి, కారికలు ఉన్నాయి, ఐతిహ్యాలు ఉన్నాయి. అంటే శుక్రాచార్యుడు బృహస్పతి చార్వాక సాంప్రదాయానికి ప్రతీక. కాబట్టి చార్వాక సాంప్రదాయము శ్రీ వైష్ణవ సాంప్రదాయానికి కొంత విరోధం. కాబట్టి అజ్ఞానంలో ఉంటామమ్మా మనం తెల్లవారితే. కాబట్టి ఆ విధంగా అమ్మవారు ప్రతీకలుగా తీసుకుందనమాట, జ్ఞానానికి అజ్ఞానానికి. ఆ విధంగా వెళ్ళి యజందు వియాజమురంగిత్తు పుళ్ళుం జిరంబినకాల్. పుళ్ళుం పక్షులన్నీ కూడా కిలకిలా రావాలు చేస్తున్నాయమ్మ. ఇక అవి వెళ్ళిపోతాయి. సూర్యోదయం అయింది అంటే అవి ఆహారం కోసం వెళ్ళిపోతాయి. ఇది ఒక కాల సూచిక. పక్షుల కిలకిలా రావాల్లోనే మనమంతా కూడా లేచి స్నానం చేసి వెళ్ళాలి. కాబట్టి ఆ కాల సూచికని కూడా చేస్తుంది అమ్మవారు. పుళ్ళుం జిరంబినగాల్ పోదరిక్కండినాయ్. తుమ్మెదల వంటి అందమైన కన్నులు కలదానా. అంటే అందమైనటువంటి కళ్ళు. ఇక్కడ కళ్ళని ఎందుకు వర్ణించారు అంటే దేవతా సూచికలు కళ్ళు. అందమైనటువంటి కనులు ఉండటం అనేది దేవతల యొక్క సూచిక. దేవతల కళ్ళన్నీ కూడా చాలా అందంగా ఉంటాయి. శ్రీరాముల వారి కళ్ళని అమోఘంగా వర్ణించాడు వాల్మీకి. శ్రీకృష్ణుని కళ్ళని అమోఘంగా వర్ణించాడు పోతనామాత్యుడు. కాబట్టి జ్ఞాన సూచికలు నేత్రాలు. అంటే కళ్ళల్లో తెలివి ఉంది అంటారు, ఆ కళ్ళల్లో వర్చస్సు ఉంది అంటారు, ఆ కళ్ళు కాంతివంతంగా ఉన్నాయి అంటారు. తామర పూలలోని తుమ్మెదల వలె మెరుస్తూ ఉన్నటువంటి కనులు గలదానా లేయమ్మ అని చెప్పేసి ఒక విశేషణాన్ని వాడారు. దేవతా విశేషణం అది. కళ్ళు అందంగా ఉండడం అనేది ఒక దేవతా విశేషణం. ఆ విధంగా పుళ్ళుం చిరంబిరగాల్ పోదరిక్కండినాయ్ కుళ్ళ కుళిరకుడైందు నీరాడాదే. శ్రీకృష్ణ పరమాత్మకు సంబంధించిన విరహంలో ఉన్నావమ్మ. విరహాగ్నిలో ఉన్నావు కాబట్టి అగ్ని చల్లారాలి అంటే కుళ్ళ కుళిరా చల్లటి నీళ్లు స్నానం చేసినట్టయితే పరమాత్మకు సంబంధించినటువంటి విరహమంతా పోయి మనము వ్రతానికి సిద్ధపడతాము. కాబట్టి లేచి చల్లటి నీళ్లు స్నానం చేయమ్మా. ఈ విరహము తగ్గిపోతూ ఉంది, విరహం వల్ల నువ్వు ఆ విధంగా పడుకొని ఉన్నావు అని చెప్పేసి అమ్మవారు చెబుతూ కుళ్ళ కుడైందు నీరాడాదే. స్నానం చేయక అట్లాగే ఉన్నావు, చన్నీళ్ళు స్నానం చేయకుండా. పళ్ళెక్కిడెత్తియో పోవాయ్ నేనన్నానాల్. ఇంత మంచి రోజమ్మా ఇది. అంటే పెద్దలందరూ కూడా ఈ వ్రతానికి అనుమతిచ్చారు. శ్రీకృష్ణ పరమాత్మని దర్శించుకునేటువంటి సమయం ఆసన్నమైంది. ఇంతకన్నా మంచి రోజు ఏదైనా ఉంటుందా అమ్మ?
మనకి ఇష్టమైనటువంటి వాడు, ఇష్టమైనటువంటి సకుడు, ఇష్టమైనటువంటి దైవము, మన కులానికి అందరికీ కూడా శిరోరత్నమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళి వ్రతము చేయుటకు నువ్వు తాత్సారం చేస్తున్నావమ్మా. ఏదో కపట నిద్ర పోతూ ఉన్నావమ్మా. ఆ నిద్ర మత్తుని వదిలి కళ్ళం తవిరుందు కలందేలోరుంబావాయ్. కపట నిద్ర, కళ్ళం అంటే కపటమైనటువంటి నిద్రను వదిలేసి మాతో వచ్చేయమ్మా, మాతో ఈ వ్రతం చేయించటానికి నీవు కూడా అర్హురాలివి కాబట్టి యోగ్యత కలదానివి అమ్మ, మాతో వచ్చేసి ఈ వ్రతాన్ని మాతో ఆచరింపజేసి అందరము కూడా ఈ వ్రతాన్ని ఆచరించి పరమాత్మలో ఐక్యమైపోయి తరిద్దాం రాతల్లి అని చెప్పేసి ఈరోజు గోపికని మేలుకొల్పారు అమ్మవారితో సహా మిగతా గోపికా స్త్రీలు. పుల్లిన్ వాయ్ కిండానై పొల్లా వరక్కనై கிள்ளி கலந்தானை கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகள் எல்லாரும் பாவை களம் பொக்கார் வெள்ளியஜுந்து வியாஜ முறங்கித்து பொல்லும் சிலம்பினகான் போதரை கண்ணினாய் கொள்ள குளிர குடைந்து நீராடாதே பல்லக்கிடித்தியோ பாவாய் நீ நன்னாளால் கள்ளம் தவிர்ந்து கலந்தேலோ రెంబావాయ్. స్వస్తి ప్రజాత్.